హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే గప్పీస్లో అయితే ఇప్పుడైతే క్రాస్ బ్రీడింగ్ అనేది ఎట్లా చేయాలని అయితే చెప్తా. సో క్రాస్ బ్రీడింగ్ గురించి అయితే నేను డీటెయిల్స్ ఇస్తా. సో ప్రజెంట్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇవి మన ఫుల్ గోల్డ్ మెయిల్స్ అనమాట. సో టబ్స్లో అయితే చిన్న ఉన్నప్పుడు అయితే ఇవి ఆల్రెడీ మన ట్యాంక్స్లో ఉండే. సో రీసెంట్గానే టబ్స్లోకి అయితే షిఫ్ట్ చేసి ఉండే అనమాట. సో ఓన్లీ దీంట్లో మెయిల్స్ మాత్రమే ఉన్నా. సో ఇప్పుడు వచ్చేసేసి మన దగ్గర ఉన్న ప్లాటినం డంబోయర్ కోయి ఏదైతే లైన్ ఉంది చూసారో, సో ఈ లైన్ అయితే క్రాస్ బ్రీడింగ్ అయితే చేస్తున్నా. అంటే ఆల్రెడీ దీంట్లో ప్యూర్ లైన్ ఉంది. అండ్ ఒకటి దేంతో వచ్చేసి అయితే మన ప్లాటినం డంబోయర్ నార్మల్ లైన్ ఫీమేల్ ఏదైతే ఉంటుందో, సో నేను దాంతో అయితే దీన్ని అయితే క్రాస్ బ్రీడింగ్ అయితే చేస్తున్నా. అండ్ ఎందుకంటే మనకి ఇంకొకటి న్యూ బ్లడ్ లైన్ వస్తుంది. అండ్ మన దగ్గర ఉన్న ప్లాటినం డంబోయర్ వచ్చేసి ఫీమేల్ వచ్చేసి వర్జిన్ అనమాట. ఎప్పుడైనా కానీ మీరు క్రాస్ బ్రీడింగ్ చేయాలి అని అనుకుంటే సో వర్జిన్ ఫీమేల్స్ అనేది తీసుకోవాలి. ఎందుకనంటే వర్జిన్ తీసుకుంటే బెస్ట్ ఏంటంటే ఓన్లీ ఈ యొక్క బ్లడ్ లైన్కి సంబంధించిన స్పెమ్ మాత్రమే వాటిలోకి అయితే వెళ్తుంది అనమాట, అంటే బ్రీడ్ అవుతుంది. సో ఇది అందరికీ తెలిసిందే. సో దాని ద్వారా నేను దీంట్లో ట్రై చేస్తున్నా. సో చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పి. ఇంకో కొన్ని స్ట్రెయిన్స్ మీద అయితే ట్రై చేయాలి అనుకుంటున్నా. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫస్ట్ టైం అయితే చూసుకోవచ్చు. ఫీమేల్ అయితే ఒకటైతే నార్మల్ది, అండ్ ఇక్కడ ఉన్నది చూసారు కదా, అండ్ అవి అండ్ ఏవైతే అండ్ ఇంకొకటి దీంట్లో వచ్చేసేసి రెడ్ క్యాప్ అనేది అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ లైన్లో వచ్చేసేసి రెడ్ క్యాప్ అనేది మీరు నార్మల్ ఏ గప్పితోండి క్రాస్ చేసినా కానీ రెడ్ క్యాప్ ఇట్లా ప్లాటినం డంబోయర్ కానీ ఏవైతే కోయి వెరైటీస్ ఉంటాయి చూసిరో, క్యాప్ అనేది చాలా ఎక్కువ పర్సెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఎట్లా దగ్గర ప్లాటినం డంబోయర్తో ఒకటి కాదు, చాలా వరకు అయితే ఫీమేల్స్ ఉన్నాయి, వర్జిన్ ఫీమేల్స్. సో వీటితో పాటు అయితే వేసేసి ఉండే. సో చూసుకోవచ్చు మెయిల్ గిట్ట క్రాసింగ్ చేయడానికి అయితే రెడీ అవుతుంది. అండ్ ఇవి వీటి బ్రీడింగ్ గురించి. అండ్ ఎప్పుడైనా సరే కానీ వర్జిన్ అనేది తీసుకోవాలి. అండ్ సూన్ చూద్దాం మనకి ఎలాంటి న్యూ వెరైటీ వస్తుందా, లేదంటే మన కొద్దిగా డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుందా అని చెప్పి అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెయిల్ అనమాట నా దగ్గర ఉన్నది. సో చూసుకోవచ్చు డంబోస్ దాన్ని ఎలా అయితే ఉన్నాయో. అండ్ మనకి ఏంటంటే క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఏంటంటే మన దగ్గర అయితే ఒక న్యూ బ్లడ్ లైన్ అనేది అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ మీరు మ్యాక్సిమం చూడొచ్చు. అండ్ ఇక్కడ నేనైతే ఇప్పుడు పట్టుకొని అయితే మన ప్లాటినం డంబోయర్ కోయిది అయితే ఫీమేల్ చూపిస్తాను నేను. సో ఈ కోయి ఫీమేల్ గిట్ట చూసుకోవచ్చు. సేమ్ సిమిలర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి దీని బాడీ అండ్ ఎవ్రీథింగ్ అనేది గిట మీకు సేమ్ సిమిలర్గా అయితే ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు పెద్ద డిఫరెన్స్ గిట్ట ఏం కనిపించదు, జస్ట్ కోయి మాత్రమే ఉంటుంది. సో చూడొచ్చు ఫీమేల్స్ ఆల్రెడీ అయితే లోడెడ్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి క్రాస్ అయితే కావు, ఈ ఫీమేల్స్ వచ్చేసేసి ప్యూర్ లైన్ అనమాట. అండ్ మీకు చూడ్డానికి అయితే ఇంచుమించు సేమ్గా అయితే ఫీమేల్స్ అయితే ఉంటాయి. అండ్ ఫీమేల్స్కి అయితే పర్ఫెక్ట్ సర్కిల్ టెయిల్స్ అయితే ఉంటాయి. మీకు నార్మల్ ప్లాటినం డంబోయర్ అయితే ఎలా అయితే ఉంటుందో అంతే, కానీ క్యాప్ వచ్చేసి అయితే రెడ్ క్యాప్ అనేది అయితే వస్తుంది. అండ్ ఫీమేల్స్ అయితే ఆల్రెడీ లోడెడ్ అయితే ఉన్నాయి. సో సూన్ మనకి వీటి ప్రైస్ గిట్ట రావచ్చు తొందరలోనే. అండ్ ఇప్పుడైతే నేనైతే ఇక్కడ చూడొచ్చు వర్జిన్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి గప్పీస్లో. ఒకవేళ మీరు క్రాస్ బ్రీడింగ్ ఏం చేయాలనుకున్నా కానీ. అండ్ మీకు నార్మల్ లైన్ అయితే ఫిమేల్ అయితే చూపిస్తా. సో ఇక్కడ చూడొచ్చు మీకు నార్మల్ ప్లాటినం డంబోయర్ ఫీమేల్కి ఇంకా ప్లాటినం డంబోయర్ కోయి ఫీమేల్కి మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టెయిల్లో వచ్చేసేసి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత అయితే దీని పైన వచ్చేసి అయితే మీకైతే రెడ్ క్యాప్ వస్తుంది, దీనికైతే రాదనమాట. అంటే మన కోయికి అయితే రెడ్ క్యాప్ వస్తుంది అండ్ దీనికైతే ఇలా అయితే వస్తుంది అనమాట. సో సూన్ చూద్దాం ఏమన్నా మనకి న్యూ బ్లడ్ లైన్ రెడీ అవుతుందా లేదంటే ఎట్లా అనేది అయితే తెలుస్తుంది. మ్యాక్సిమం మన ప్లాటినం డంబోయర్కి ఏంటంటే లైట్ కలర్లో డిఫరెన్స్ ఉంటుంది టేలో. సో దీనికైతే ఎగ్జాక్ట్ మొత్తం ప్యూర్ ఆరెంజ్లో అయితే కనిపిస్తుంది. కొద్దిగా కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది దీనికి. స్టేబుల్ చేయాలి అని అంటే చాలా కష్టం అనమాట. లైన్స్లో వచ్చేసేసి ఏదన్నా న్యూ లైన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే సో చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం అనమాట. సో చాలా పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ మెయిన్ వచ్చేసి చెప్పాలి అంటే చాలా పేషెన్స్ ఉంటేనే అదైతే పని అవుతుంది. సో ట్రై చేస్తున్నా. అండ్ ఎట్లా వీటికి లైఫ్ ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి. సరే క్రాస్ బ్రీడ్ చేసేసినాం అనే కాదు, సో సరిగ్గా అయితే మనమైతే ట్రై చేస్తే ఖచ్చితంగా అయితే మనం లైన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. కాకపోతే
ఏంటంటే మళ్ళీ మనం ఇలాంటి లైన్స్ కానీ బయట నుంచి ఇంపోర్ట్ చేయాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అట్లా మనకి ఇన్ కేస్ మనం క్రాస్ బ్రీడింగ్ చేసి ఏంటంటే మన నార్మల్ ప్లాటినం డంబోయర్, నేను మెయిన్ క్రాస్ బ్రీడింగ్ చేయడానికి ఏంటంటే మన నార్మల్ ప్లాటినం డంబోయర్కి వచ్చేసి చాలా పెద్ద డంబోయర్స్ వస్తాయి, చాలా అంటే చాలా పెద్దవి వచ్చేస్తాయి. ఈవెన్ వాటి బాడీలో సగం బాడీ సైజ్ అంతా గిట్ట డంబోయర్స్ వచ్చేవి ఉంటాయి. సో నా దగ్గర అలాంటి లైనే అనమాట. అండ్ ఒక ఫిమేల్ ఉంది. నేను యాక్చువల్లీ వీటిని గిట్ట మన నార్మల్ ప్లాటినం డంబోయర్తో బ్రీడ్ చేద్దాం అనుకున్నాం. సో కాకపోతే ఆల్రెడీ మన దగ్గర ఫ్రైస్ ఉన్నాయి. సో ఎందుకులే అని చెప్పి నేనైతే వీటితో మాత్రం కలిపేసిన. సో చూసుకోవచ్చు మేల్ అనేది క్రాసింగ్ గిట్ట రెడీగా ఉంది. సో నిప్పింగ్ అనేది చేస్తుంటుంది, లైక్ నిప్పింగ్ ఆర్ అట్లా. సో దాన్ని అట్లా అంటారు. అండ్ ఇది దీని చిన్న అప్డేట్ అనమాట. ఇన్ కేస్ వీటి ఫ్రైస్ అండ్ ఎవ్రీథింగ్ వీటి గ్రోత్ అప్డేట్ అని నేనైతే ఇస్తాను. అండ్ ఒకవేళ ఫ్రైస్ వీడియో వచ్చినాయి అంటే సో నేను ఫ్రైస్ వీడియో అయితే నేను మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం మనకి ఎట్లా మళ్ళీ సేమ్ లైన్ వెళ్తుందా లేదు అని అంటే క్రాస్ వెళ్తాయా ఎట్లా వెళ్తాయో. కాకపోతే మనకైతే ఏంటంటే న్యూ బ్లడ్ లైన్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. అండ్ నాకు మంచి స్టేబుల్ అవుతుంది అని అనిపిస్తే నేను ఆ లైన్ అనేది నేను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, మీరు బ్రీడింగ్ అనేది వచ్చేసేసి ఇదేమి ఏది మన ఒకటి వచ్చేసి కొంత పెద్ద మనుషులు ఏమన్నారు అంటే బ్రీడింగ్ అనేది ఈ లైన్స్ క్రియేట్ చేసిన ల్యాబ్లో పెట్టి క్రియేట్ చేశారని చెప్పారు. సో అట్లా ఏమి ఉండదు. సో ఒకదాన్ని ఒక స్ట్రెయిన్ అయితే బ్రీడ్ చేస్తేనే ఇలాంటి అవుట్పుట్స్ అనేవి అయితే బయటికి అయితే వస్తాయి అనమాట. సో అంతేగాని ఆ ల్యాబ్లో పెట్టి బ్రీడ్ చేసినవి అవన్నీ ఏమైతే ఉండవు అనమాట. సో అది లాజిక్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వీటి యొక్క మేల్స్ అండ్ స్పమ్ అని వచ్చేసేసి తీయాలన్నా కానీ ఎవరి వల్ల కాదు. అండ్ మేబీ ట్రై చేస్తారు, మనకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు దాని గురించి మరి. సో లాజికల్గా ఆలోచిస్తే మాత్రం ఇదైతే కొద్దిగా కష్టము. సో దీన్ని మాత్రం ఇలాంటి లైన్స్ని మాత్రం క్రియేట్ చేసేటప్పుడు సో ఒకదాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. సో అవతల ఇండోనేషియా అండ్ థాయిలాండ్ మెనీ బ్రీడర్స్ వచ్చేసి అయితే చాలామంది అయితే మ్యాక్సిమం అయితే ఇలానే ఉంటుంది, అంతేగాని ల్యాబ్లో పెట్టి సో దాన్ని ఏదో ఎక్స్పెరిమెంట్ చేసేది అయితే కాదు. సో నార్మల్ మనం ఎలా అయితే బ్రీడింగ్కి అయితే మనం అయితే గప్పీస్ పెట్టుకుంటున్నామో సో అంతకుమించి ఇంకా పెద్ద డీటెయిల్స్గా అయితే వాళ్ళకి ఏమి ఉండదు. సో నేను చాలా వీడియోస్ అయితే చూస్తాను నేను, లైక్ థాయిలాండ్ ఆర్ ఇండోనేషియా వియత్నాం వాళ్ళే అయితే వాళ్ళు మాత్రం ఇలానే బ్రీడింగ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకే చాలామంది అయితే ఇలానే, అంతేగాని ఇలా ల్యాబ్లో పెట్టి ఎక్స్పెరిమెంట్లు చేయడం అయితే ఉండదు. సో ఎక్స్పెరిమెంట్ అంటే ల్యాబ్లో కొంతమంది ఏం చెప్పారంటే ల్యాబ్లో పెట్టి బ్రీడ్ చేస్తారని అన్నారు. సో అదంతా ఫేక్ ముచ్చట. సో జస్ట్ నార్మల్గా అయితే బ్రీడింగ్ అయితే ఉంటుంది. సో మనమైతే ఎట్లయితే బ్రీడింగ్ చేస్తామో వాళ్ళకి ఒక డిఫరెంట్ స్ట్రెయిన్స్ని తీసుకొని బ్రీడ్ చేస్తారనమాట. సో అంతే. అండ్ సో వీడియో అయితే అంతే. వీడియో నచ్చితే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే వేసుకోండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్కి అయితే సో ఛానల్ అయితే వెయిట్ చేయండి. సో ఇదన్నమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.